మెలకువ జీవితాన్ని దయచేయి నాయన. మెలకువ దయచేయండి నాయన. నిద్రపోతుంటున్నాము నాయన. ఏం చేస్తున్నామో మాకు తెలియదు నా తండ్రి. కొన్ని సార్లు తెలిసి చూసేసరికి నాయన అంతా అయిపోతుంది నాయన. అయా అట్లా ఎళ్ళిపోతా ఉంది సమయం అంతా వ్యర్థం చేస్తున్నాం. అపవాది మార్గంలో నడుస్తుంటున్నాం. చీకటిలో ఉంటున్నాము నాయన. మెలకువ లేదు నాయన. ఉన్నామా అంటే ఉన్నాము కానీ ప్రభా ఏమి గమ్యము లేదు. ఏమి లేదు నాయన ప్రభా. అయా మెలకువ దయచేయండి నాయన. మా జీవితంలో నుంచి మాకు మెలకువ దయచేయండి. ఏం చేస్తున్నామో మాకు తెలియజేయండి ప్రభా. మా పట్ల నువ్వు కలిగి ఉన్న నీ చిత్తాన్ని ప్రభా, నువ్వేమైతే ఉద్దేశించి ఉన్నావో అవన్నీ మేము జరిగించటానికి మెలకువ దయచేయండి నాయన. మెలకువ జీవితాన్ని దయచేయండి. ఏది సరి అయినది, ఏది కాదో తెలియజేయండి. ఏది తప్పు, ఏది కరెక్ట్ మాకు తెలియజేయండి నాయన. అట్టి జ్ఞానము మాకు దయచేయండి. నీ జ్ఞానము చేత నింపండి. నీ వివేచన చేత నింపండి ప్రభా. నీ తెలివి చేత నింపండి నాయన. నీ బలము చేత నింపమని ప్రార్థిస్తుంటున్నాను. అయా నింపు తండ్రి ప్రభా. అయా యేసయ్య నింపు తండ్రి. అయా మా జీవితంలో నా తండ్రి నీ యొక్క జ్ఞానము చేత నింపండి నాయన ప్రభా. మెలకువ దయచేయండి. మా జీవితంలో మెలకువ దయచేయండి నాయన. అయా తెప్పరిల్ల చేయండి నా తండ్రి. గ్రహింపు దయచేయండి నాయన ప్రభా. అపవాది వేస్తున్న ఉచ్చులో పడిపోతుంటున్నాం. అయా అపవాది చెప్తున్న మాటలు వింటున్నాం. అవే సత్యం అనుకుంటున్నాము. అయా మంచిగానే ఉంటున్నాము అనుకుంటున్నాము కానీ ప్రభువా నీకు దూరంగా ఉంటున్నాము తండ్రి. నిద్రపోతుంటున్నాము నాయన. అయా ఎలాంటి కదిలింపు లేదు మా జీవితంలో. ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు అట్లనే ఉన్నాము తండ్రి ప్రభువా. అయా ఒక ఆచారాల్లాగా చేస్తున్నాము సమస్తము నాయన. ప్రార్థన చేస్తున్నామా అంటే చేస్తున్నాము నాయన. బైబిల్ చదువుతున్నావా అంటే చదువుతున్నాం కానీ గ్రహించలేకుండా ఉన్నాము. మెలకువ లేదు నాయన మా జీవితంలో. అయా కదిలింపు లేదు నా తండ్రి ప్రభా. అలాగే ఉన్నాము తండ్రి. సంవత్సరాలు తరబడి ఉంటున్నాము నాయన. నీ స్వరమును వినకుండా, నువ్వు చెప్పేది పట్టించుకోకుండా నా తండ్రి అట్లా లోకంలో వెళ్ళిపోతుంటున్నాము నాయన. మెలకువ దయచేయండి. యేసయ్యా మెలకువ దయచేయండి నాయన. అయా మెలకువ దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. మా జీవితాలను మార్చండి నా తండ్రి.